దమయంతి ఈ సుందరితో విక్రమ్ కృష్ణని గ్రిప్లో పెట్టుకోవాలి, నీ వల్ల పడేసుకోవాలని అయితే చెప్తుంది. అది కష్టం, ఎక్స్ట్రా పేమెంట్ అవుతుంది. ఇప్పటికే రామచంద్రకి కూతురుగా నటించమని చెప్పారు, కానీ మరలా ఈ విక్రమ్కి లవర్గా నటించడం ఏంటి, ఆ రాధేమో నన్ను దొంగను పట్టుకున్న దానిలాగా ప్రతిసారి అనుమానిస్తూనే ఉంది. ఇది నా వల్ల కాదు, ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తాను అంటేనే ఒప్పుకుంటాను అని చెప్తుంది. అందులోనూ కారు కూడా అడుగుతుంది. సరే అని ఆ దమయంతి కూడా చెప్తుంది. అటు విక్రమ్ కృష్ణ అటు రాధ మధ్యలో, ఇటు ఈ డూప్లికేట్ చిట్టి మధ్యలో నలిగిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది అనమాట. అయితే ఈ సుందరిని తీసుకుని రెస్టారెంట్కి వెళ్తాడు. అసలు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారా అన్నట్టుగా ఫాలో అవుతూ రామలింగాన్ని వెంట పెట్టుకొని రాధ మారు వేషంలో రెస్టారెంట్కి వెళ్తుంది. అక్కడ విక్రమ్ ఆ సుందరికి తన మనసులో ఉన్న మాటని, అంటే నేను చిన్నప్పటి నుంచి నేను ప్రేమిస్తున్నాను చిట్టి, నువ్వే నా సర్వస్వం చిట్టి, నువ్వు లేకపోతే నేను లేను, నీకోసం ఎదురు చూస్తున్నాను అన్నట్టుగా మాటలు చెప్తూ తన ప్రేమ గురించి చెప్పాలని చూస్తూ ఉంటే, ఇక వెళ్ళి మారువేషంలో ఉన్న ఈ రాధా రామలింగం ఇద్దరు కలిసి వాళ్ళని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కావాలనే వాళ్ళు పక్క సీట్లో కూర్చొని దగ్గుతున్నట్టు తుమ్ముతున్నట్టు అలాగా వాళ్ళని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు ఏదో ఒక రకంగా. అయితే విక్రమ్ అండి, ఏంటండి మొహం మీదే తుమ్ముతున్నారు అని అంటే, అదేంటి నాకు అలా తుమ్మడమే వచ్చు అన్నట్టుగా రాధ కొంచెం ఎటకారం చేస్తూ ఉంటుంది. అయితే వాళ్ళిద్దరు ఇంకెక్కడ క్లోజ్ అయిపోతారు అని రాధ ఏం చేస్తుందంటే వేడి వేడి సాంబార్ తీసుకొచ్చి విక్రమ్ మీద పోసేస్తుందన్నమాట. అయ్యో సారీ అండి, మీద పడిపోయిందా అన్నట్టుగా మరలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటండి చూసుకోవాల్సిన పని లేదా, చూడు మొహం ప్యాంట్ మొత్తం కాలిపోయింది నాకు అనేది చెప్తూ ఇక వాష్రూమ్కి వెళ్తాడు. అలా వాళ్ళిద్దరిని కలవనివ్వకుండా చేయడం కోసం, విక్రమ్ తన మనసులో ఉన్న చిట్టి మీద ప్రేమను చెప్పకుండా చేయడం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది రాధ. దానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు రామలింగం కూడా. కానీ ఇదంతా చేస్తున్నది రాధే అన్న విషయం అయితే విక్రమ్ కనిపెట్టేశాడు. ఓహో, నువ్వు మారువేషంలో వచ్చి ఇదంతా చేస్తున్నావా, ఇంటికి పద నీ పని చెప్తాను ఇక్కడ ఎందుకు అన్నట్టుగా మౌనంగా ఉంటాడు.